అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చంద్రబాబు ప్రభుత్వ నియంతృత్వ విధానాలపై పోరాటం సాగిస్తామని ప్రకటించారు ఏపీ సిపిఐ నూతన కార్యదర్శి ఈశ్వరయ్య. ప్రైవేటు బాట పట్టిన చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారన్నారు. మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ఎప్పుడూ ముందుంటామని చెప్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు గుజ్జల ఈశ్వరయ్య. ప్రస్తుతం ఈశ్వరయ్య మనతో ఉన్నారు. చంద్రబాబు వచ్చాడంటేనే కమ్యూనిస్ట్ పార్టీలకి చేతి నిండా పని ఉంటుంది. ఇప్పుడు మీకు కత్తి మీద సాముగానే ఈ కార్యదర్శి పదవి ఉండబోతుంది. ఎందుకంటే పోరాటాలు ఎక్కడికక్కడ పోరాటాలు వస్తున్న పరిస్థితి, ప్రజలు కూడా రోడ్డు మీద వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రోజు రోజుకు తీవ్రం అవుతూ ఉన్నాయి. మెడికల్ కాలేజీలు రావడమే గగనం అనుకునే తరుణంలో మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత మొత్తం 17 మెడికల్ కాలేజీలను టోటల్గా అమ్మకానికి పెట్టడం అంటే ప్రభుత్వ విద్యా రంగానికి, మెడికల్ రంగానికి పాతరేస్తున్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఒక మెడికల్ కాలేజీలే కాదు, ఈరోజు నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి విషయంలో తీసుకున్నా కూడా గోదావరి పెనకచెర్లకు సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చి దానికి దాదాపు 1,00,000 కోట్లు 81,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదన చేసి ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తానికి బెనకచెర్లకు వాటర్ నింపి తద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి ఒక ఆచరణ సాధ్యంగా అనేటువంటి ప్రతిపాదనలు తీసుకొని వచ్చినా, లేదా 40 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అది వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, గాలేరునగిరి కావచ్చు, అంద్రినీవ కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈజీగా ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే తప్ప ఆ డబుల్ ఇంజన్ సర్కారుగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏ ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఒక్కటి సాల్వ్ అయినటువంటి పరిస్థితి లేదు. 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన క్రియేట్ చేస్తామని చెప్పినటువంటి బాబు కొడుకులు ఇద్దరు కూడా 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరొక వైపు నుంచి అప్పులు దిబ్బగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు. గతంలో శ్రీలంకగా అయిందనేటువంటి గగ్గోలు పెట్టే ప్రభుత్వం ఇప్పుడు మీరేమైనా సింగపూర్ చేస్తూ ఉన్నారా? మీరు చేసేది కూడా అప్పులే. మీరు సెక్రటరీ అయిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని పోరాటం బాట పట్టబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే ప్రజాస్వామిక హక్కులు కాపాడుతామని చెప్పారు. ఎక్కడ కాపాడుతున్నారు? మీరు ఏ జిల్లాకు పోయినా కూడా ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే మిమ్మల్ని లోపలికి తోచేస్తామన్నటువంటిది ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి వైఖరి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, విద్యారంగాన్ని కానీ మొత్తం కార్పొరేట్ వ్యక్తులకు, శక్తులకు మీరు కట్టబెడతా ఉంటే ఎవరు ఏ ఒక్కరు మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళంతా కూడా రాజ్యాంగేతర శక్తులు, అభివృద్ధి నిరోధకులను ముద్ర వేయడం అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మంచిది కాదు. అది ఒక విధంగా చెప్పాలంటే నియంతృత్వానికి దారితీసేటువంటి పోకడలు తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం ఏదైతే విధానాలు అవలంబిస్తుందో ఆ విధానం నుంచి వెనక్కి రావాలి. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కానీ, కార్మిక చట్టాల సవరణ కానీ, ఎన్ని అంశాల్లో కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన, నిరుపేదల పక్షాన, కార్మికుల పక్షాన సిపిఐ పోరాడుతుంది. క్రియాశీలకంగా పార్టీ ఏదైతే దిశానిర్దేశం చేస్తుందో దాన్ని అమలు చేసి ప్రజలకు మరింత సౌకర్యవంత జీవితాన్ని అందించడం కోసం సిపిఐగా తన వంతు కృషి చేస్తారంటూ ఈశ్వరయ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.